కర్నూలు జిల్లా పెద్దకడుపూర్ మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత ఎస్సీ మహిళ గోవిందమ్మ కుటుంబాన్ని శనివారం రిటైర్డ్ అడిషనల్ డీజీపీ ఐపీఎస్ పరామర్శించారు. ముందుగా కర్నూలు జనరల్ హాస్పిటల్లోని చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ తన కుటుంబానికి న్యాయం చేస్తానని భరోసానిచ్చారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, డీజీపీ, ఎస్పీలను కలిసి బాధిత కుటుంబానికి చట్టపరంగా, న్యాయపరంగా ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని విన్నవించారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి కల్లుకుంట గ్రామానికి చేరుకుని ప్రజా సంఘాలతో కలిసి బాధిత మహిళ గోవిందమ్మ నివాసానికి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీ వాసులతో మాట్లాడిన అనంతరం గ్రామాల్లో జరిగిన ఘటన గురించి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటుందని, మీరు భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పటికే గిరిజన ఘటన గురించి జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీలను కలిశామని, బాధిత కుటుంబానికి చట్టపరంగా, న్యాయపరంగా తగిన న్యాయం జరిగించి తగిన భద్రత కల్పించాలని ఉన్నతాధికారులను కోరామని చెప్పారు. కావున ఇక్కడ ఎస్సీ కాలనీ వాసులు ధైర్యంగా ఉండి సమస్యలు ఎదుర్కోవాలని, అభద్రతా భావానికి గురి కాకుండా ఉండాలని ఆయన కోరారు. ఆయనతో పాటు పీపుల్ యాక్షన్ ఫోరం జాతీయ అధ్యక్షుడు పులుగుజ్జు సురేష్, ప్రజా సంఘాల నాయకులు కె మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.